Subscribe and share my channel Sudarsana. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి ఆసక్తికరమైన విషయాలను మనం తెలుసుకుందాం. మార్గశిర మాసంలో శుద్ధ షష్ఠి నాడు వచ్చే పండుగే సుబ్రహ్మణ్య షష్ఠి. దీన్నే తెలుగునాట సుబ్బరాయ షష్ఠి అని, స్కంద షష్ఠి అని, సుబ్రహ్మణ్య షష్ఠి అని, కార్తికేయ షష్ఠి అని పిలుస్తూ ఉంటారు. పాము ఆకారంలో కనిపించే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించటం షష్ఠి ప్రత్యేకత. బ్రహ్మమానస పుత్రుల్లో ఒకరు సనత్కుమారులు. ఆయన ప్రపంచాన్నే ఒక కలగా భావించేంత వైరాగ్య సంపన్నులు. అలాంటి ఆయనకు ఒక రోజున ఒక కల వచ్చింది. వెంటనే తన తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, దేవతలు రాక్షసులు పరస్పరం యుద్ధానికి దిగినట్లు నేను దేవతల వైపున సైన్యాధిపతిగా ఉండి రాక్షసులతో పోరాడుతున్నట్లు కల వచ్చిందేమిటి అని అడిగాడు. ఆయన ఒక్క క్షణం ఆలోచించి, నిజానికి నీలాంటి వైరాగ్యవంతులకు కల రానే కూడదు. అయితే కల వచ్చింది కాబట్టి అది నిజమై తీరాలి. ఇది ఈ జన్మలో జరిగే సంఘటన కాదు, నీకు మరో జన్మ రాబోతోంది, దానిలో ఇది జరుగుతుంది అని వివరించాడు బ్రహ్మ. ఈ మాటల్ని పార్వతీ పరమేశ్వరులు వింటూనే ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సనత్కుమారులకి మరో జన్మ రాబోతోంది కాబట్టి ఆయన తమ గర్భవాసానే జన్మిస్తే బాగుండును అనే నిర్ణయానికి వచ్చారు. పార్వతీమాత తొందర చేస్తే శంకరుడు సనత్కుమారుల వారు తపస్సు చేసుకునే చోటికి వెళ్ళి నిలబడ్డాడు. తపోనిష్టలో ఉన్న సనత్కుమారులు శంకరుణ్ణి చూడలేదు. ఒక్క క్షణం అలా చూసినా పలకరించలేదు. శంకరునికి అవమానంగా అనిపించింది. జ్ఞానివి విరాగివి అని కదా నీకు ఇంత అహంకారం అని అన్నాడు సనత్కుమారులను ఉద్దేశించి. అయినా మాట్లాడలేదు సనత్కుమారులు. దానితో శంకర భగవానుడు, మాట్లాడతావా మాట్లాడు, లేదా శపిస్తాను, సిద్ధంగా ఉండు అని అన్నారు. అప్పుడు సనత్కుమారులు తపోభంగం చేసుకుంటూ, శంకర, శాపాన్ని ఏదలిస్తే ఇవ్వండి, ఆ శాపం నా ఆత్మని ఏమీ చెయ్యలేదు కదా అన్నాడు. దాంతో శంకరునికి అభిమానం అడ్డొచ్చింది శాపానికి. అందున నేనిస్తానంటే కూడా నువ్వు భయపడకుండా ఉన్నావు. సరే అయితే నీకొక వరం ఇస్తాను, కోరుకో అన్నాడు సనత్కుమారుణ్ణి ఉద్దేశించి. అందుకైన నవ్వుతూ, వరమా, నాకా, నువ్వా ఇచ్చేది? ఏమీ అక్కర్లేదనుకునేవాడికి ఏం వరమిస్తావు స్వామి? ఈ వరమనే బరువు కూడా ఎందుకు నాకు? అంతగా కావలసొస్తే నీకే వరమిస్తాను నేను, కోరుకో అన్నాడు. అంతే, బోళాశంకరుడికి ఆనందం అవధులు దాటింది. ఏమీ తడుముకోకుండా, అయితే నువ్వు నాకు కుమారునిగా జన్మించు అని వరమడిగాడట. సనత్కుమారులు, ఆలోచించే కోరుకుంటున్నావా అని అడిగారు. ఆనందంతో తబ్బిబ్బవుతున్న శంకరుడు మరేమీ ఆలోచించకుండా, మళ్ళీ చెప్తున్నాను, నా కోరికను మార్చేదే లేదు, ఆలోచించే కోరుకున్నాను అన్నాడు. తథాస్తు అంటూ వెళ్ళిపోయారు సనత్కుమారుల వారు. శంకరుడు తాను సాధించిన విజయాన్ని పార్వతికి చెప్పగానే ఆమె హతాసురాలవుతూ, ఎంత పని చేశావయ్యా, నాకు పుత్రుడిగా పుట్టవలసింది అని పురుషుడివైన నువ్వు ఎలా అడగగలవు? మాకు అని అడగాలి కదా అంది. సనత్కుమారుల వారి వద్దకు వెళ్ళి, ఎంత ప్రాధేయపడినా మాట మార్చలేను అన్నారాయన. అంతే, శంకరుని ఊర్ధ్వనేత్రం మెల్లగా ఉబికి పైకి వచ్చింది. దాంట్లో నుండి అద్భుతమైన తేజస్సు ముద్దలా బయటికి వస్తూ వేగంగా ప్రయాణించి ఎదురుగా ఉన్న గంగలో పడింది. గంగ ఆ తేజస్సును భరించలేక ఆ వేడిమికి ఉడికిపోతూ ఆవిరైపోతూ శరవణమనే పేరున్న ఓ తటాకంలోకి నెట్టేసింది. భస్మాసురుడు శంకరుని తల మీదే చెయ్యపెట్టడానికి పరిగెత్తుకొస్తుంటే శంకరుడు అదృశ్యమైపోగా ఆ సంఘటనలో పార్వతి ఓ చెరువుగా రూపుమార్చుకుంది. అదే శరవణ తటాకం. అదిగో ఆ తటాకంలో ఈ తేజస్సు ముద్దగా పడి ఉంది. ఆ శరవణ తటాకం కూడా ఈ తేజస్సు వేడిమిని భరించలేక తన ఒడ్డున ఉన్న రెల్లు పొదలోకి జారవిడిచింది. ఈ తేజానికి ఉన్న కథ ఇది. గంగమ్మ కొంతసేపు భరించిన కారణంగా గంగాపుత్రుడైన ఈయన గాంగేయుడు అయ్యాడు. శరవణంలో పడడం చేత శరవణభవుడయ్యాడు.
ఆ శరవణం నుంచి రెల్లు పొదలోకి జారిపడటం వల్ల స్కందుడయ్యాడు. తేజపుంజంగా కనిపిస్తూ చీకటిని హరించాడు కాబట్టి గుహుడయ్యాడు. స్త్రీ గర్భం నుంచి పుట్టని కారణంగా ఈయన సుబ్రహ్మణ్యుడయ్యాడు. ఒడ్డున ఉన్న రెల్లులో పడగానే కృత్తికా నక్షత్రం ఈయన్ని అక్కున చేర్చుకున్న కారణంగా కార్తికేయుడయ్యాడు. కృత్తికా నక్షత్రం ఆరుగా విడి ఉండి తనకి పాలిచ్చిన కారణంగా ఈయన కూడా 6 తలలతో ఆమె నుంచి పాలు తాగిన కారణంగా షణ్ముఖుడు అయ్యాడు. దేవతల వైపు సేనాధిపతిగా ఉండి రాక్షసులతో కొంతకాలం అయ్యాక పోరాడిన కారణంగా దేవసేనాపతి అయ్యాడు. న తస్య ప్రతిమాస్తి, నిజంగా భగవంతునికంటూ ఒక రూపం లేదు. అయినా మనం దైవానికి ఓ రూపాన్ని ఏర్పరచుకున్నాం. దైవం ఓ మనిషిగా కనిపించగానే ఆయనకి ఓ భార్య, ఆ భార్యకు పిల్లలు అంటూ ఈ విధంగా ఏర్పాటు చేశాం తప్ప నిజానికి ఆంజనేయునికి, గణపతికి, సుబ్రహ్మణ్యునికి వివాహాలే లేవు. సేనా విదారక స్కంద మహాసేనా మహాబల రుద్రో మాగ్నిజ షడ్వక్త్ర గంగా గర్భ నమోస్తుతే. రాక్షస సైన్యాన్ని నాశనం చేసినవాడా, చెరువు నుండి ఒడ్డుకి జారిపడినవాడా, ఎంతో సైన్యాన్ని నిరంతరం అదుపు చేస్తూ రక్షణగా ఉంచుకునేవాడా, మహాబలం కలవాడా, శంకరునికి పార్వతికి అగ్నికి కూడా పుట్టినవాడా, 6 ముఖాలవాడా, గంగమ్మ గర్భం నుంచి వచ్చినవాడా, నీకు నమస్కారం అని ఈ శ్లోకానికి అర్థం. ఈ శ్లోకంలో పైన చెప్పుకున్న కథ మొత్తం ఉంది కాబట్టి ఈ శ్లోకం దైవానికి ఇష్టం అంటున్నారు పెద్దలు. సర్పాకారంగా ఉండే ఈ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే సంతానం కలుగుతుంది. మార్గశిర శుక్లపక్ష షష్ఠి రోజున ఉదయాన్నే తలంటి స్నానం చేసి షోడశోపచారములతో పూజ చేసి అష్టోత్తర శతనామాలతో ఆయనకు అభిషేకం చేసి ఉపవాసం ఉండటం సర్వశ్రేష్టం. దేవాలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకుని రావాలి. కావిళ్లతో తీసుకెళ్లిన పాలతో అభిషేకం చేస్తే స్వామి ప్రసన్నుడవుతాడట. ఇలా చేస్తే సర్పదోషాలు తొలగి ఆయురారోగ్యాలతో జీవిస్తారని ప్రతీతి. సంతానము కోరి స్వామిని అభిషేకించి అర్చిస్తే వారి కోరికలు తీరుస్తారని పెద్దలు అంటారు. అలా కలిగిన సంతానానికి ఆ స్వామి పేరు పెట్టుకోవటం ఆనవాయితీ. ఆ రోజున బ్రహ్మచారి బ్రాహ్మణునికి భోజనం పెట్టి వస్త్రదక్షిణలు సమర్పిస్తారు. రావి, మర్రి చెట్ల కింద ప్రతిష్ఠించిన సర్పదేవతలకు క్షీరాభిషేకాలు, పూజలు చేస్తే అనారోగ్యాల నుండి, చర్మరోగాల నుండి విముక్తులవుతారని నమ్మకం. ముఖ్యంగా ఈ రోజున శంకర్షణాయ నమః అనే మంత్రోచ్చాటన చేసి పూజ చేస్తే స్వామి ప్రసన్నులవుతారట. సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళిన భక్తులు పూలు, పళ్ళు, పొడగలు వంటివి సమర్పించటం ఆనవాయితీ. సుబ్బరాయ షష్ఠి రోజున పుట్టలో పాలు పోసి స్వామిని సేవించిన వారికి సంసారపరమైన సకల కోరికలు సిద్ధిస్తాయి. సుబ్రహ్మణ్య స్వామి ఉపాసన చేసేవారికి సంతానపరమైన సమస్యలు, దోషాలు ఉండవు. ఈయనకి నెమలి వాహనం కాబట్టి సంతానం కలగకపోవడం అనేది సర్పదోషంగా వ్యవహరిస్తాం కాబట్టి ఈయన ద్వారా ఆ దోషం తొలగిపోతుందని పురాణం చెప్తోంది. ఇంతకీ ఈ పండుగను ఎప్పుడు చేసుకోవాలి? కృష్ణాష్టమి, స్కంద షష్ఠి, శివరాత్రి, చతుర్దశి ఏతాః పూర్వయుతాః కార్యాః సిద్ధ్యంతే పారణం భవేత్. కృష్ణాష్టమి, ఈ సుబ్రహ్మణ్య షష్ఠి, శివరాత్రి, నరక చతుర్దశి అనే పండుగలు ఎప్పుడూ ఆ తిథి ఉన్న రోజున కాకుండా తిథి ముగిసే రోజున చేసుకోవాలని భృగు మహర్షి చెప్తున్నారు. కాలసర్పదోషము, రాహుగ్రహ దోషము, కుజగ్రహ దోషము, సర్పదోషము వంటి అన్ని రకాల దోషాలను నిర్మూలించగల శక్తి సుబ్రహ్మణ్య స్వామికి ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అత్యంత భక్తి శ్రద్ధలతో అభిషేకించి పూజించి స్వామివారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి. సర్వే జనా సుఖినో భవంతు. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.